హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాతీజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి టేస్టీ లడ్డు చేసి చూపిస్తాను. కేవలం 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా బొంబాయి రవ్వ, శనగపిండి, చక్కెర, నెయ్యి ఈ 4 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కప్పు నెయ్యిలో నుండి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మిగిలిన నెయ్యి తర్వాత వాడుకోవడానికి పక్కన పెట్టండి. అంతటిని ఉండలు కట్టకుండా కలపండి. ఇప్పుడు 200 ml కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ముప్పై నిమిషాల తర్వాత పిండి మెత్తగా నాని స్మూత్గా అవుతుంది. పిండి అంతటిని స్మూత్గా ఇంకొకసారి కలపండి. ఇప్పుడు చుట్టల పావు తీసుకొని నెయ్యి అప్లై చేయాలి. పిండిని తీసుకొని అందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్నగా ఉండే కడాయిని తీసుకోండి. ఎందుకంటే పిండిని నెయ్యిలోనే వేయించాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత చుట్టల్లాగా వత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. పిండి అంతటిని ఇలాగే వేయించుకోవాలి. చుట్టలు చల్లబడిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్లా కాకుండా ఇలా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చక్కెరను పొడి చేసి వేసుకోవాలి. చక్కెర కూడా పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన పిస్తా, బాదం, కాజు వేసుకోవాలి. అందులోనే మెత్తగా దంచిన యాలకుల పొడి 1 స్పూన్ వేసి అంతటిని బాగా కలపాలి. చుట్టలు వేయించగా మిగిలిన నెయ్యిని వేయండి. అంతటిని బాగా కలపాలి.
ఇలా ముద్దగా అవుతే ఓకే, లేదంటే 1-2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డుల్లాగా చేసుకోండి. 2 చేతులతో చేస్తే ఈజీగా వస్తుంది. మంచి రుచికరమైన లడ్డు తయారైపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సింపుల్ అండి. మీరు ఎంత లడ్డు చేసుకోవాలనుకున్నా రవ్వ, శనగపిండి, చక్కెర, నెయ్యి సమానంగా తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.